స్టోరీ టు భగవద్గీత ఛానల్కు స్వాగతం. మనం భగవద్గీతలోని చాప్టర్స్ నేమ్ని కథల రూపంలో తెలుసుకుంటున్నాం. మీరు చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈరోజు మనం చాప్టర్ 10 నేమ్ని కథల రూపంలో తెలుసుకోబోతున్నాం. ఒకరోజు స్కూల్లో టీచర్ పిల్లలను బయటకు తీసుకెళ్తుంది. ఆమె అడిగింది, ఈ ప్రపంచంలో మీకు అత్యంత గొప్పది ఏది అనిపిస్తుంది అని. ఒక పిల్లాడు అన్నాడు, సూర్యుడు మేడం. ఎందుకు అంటే అది వెలుతురు ఇస్తుంది. మరొకరు అన్నాడు, సముద్రం మేడం, అది చాలా పెద్దది అని. ఇంకొకరు అన్నాడు, సింహం మేడం, అది చాలా శక్తివంతమైనది అని చెప్పింది. అప్పుడు టీచర్ నవ్వి చెప్పింది, చాలా బాగుంది, ఇవన్నీ గొప్పవే, కానీ ఇవన్నీ దేవుడి విభూతులు, అంటే దేవుని మహిమలు, దేవుడు ఇచ్చినవి కాబట్టే ఇవి అన్నీ క్రియేట్ అయ్యాయి అని. పిల్లలు ఆశ్చర్యపోయి, అంటే దేవుడు ఎక్కడా అని అడిగారు. అప్పుడు టీచర్ చెప్పింది, ప్రపంచంలో ఏది అత్యంత గొప్పగా, అందంగా, శక్తివంతంగా ఉంటుందో అందులో దేవుడి ప్రత్యేకత, శక్తి ఉంటుంది. ఆ రోజు నుండి పిల్లలు ప్రతి దానిలో దేవుడి మహిమను చూడటం మొదలుపెట్టారు. అంటే విభూతి అంటే మహిమలు అని. ఈరోజు మనం చాప్టర్ నేమే విభూతి యోగం. ఈ యోగంలో మనం నేర్చుకోబోతున్నాం దేవుడి మహిమలు ఎలా ఉంటాయి, అవి ఎలా క్రియేట్ అయ్యాయి అని ఈ కథలో మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట. గొప్పదాన్ని చూసినప్పుడల్లా దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ ఉండాలి. ద గ్రేట్నెస్ ఇన్ ద వరల్డ్ రిఫ్లెక్ట్స్ గాడ్స్ పవర్. సో మనం ఎప్పుడూ ఆ గాడ్ని, పవర్ని రిఫ్లెక్ట్ చేస్తూ గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ కథ మీకు నచ్చినట్లు అయితే మీ పిల్లలకు వినిపించండి, భగవద్గీతకు దగ్గర చేయండి. థ్యాంక్ యూ. కృష్ణార్పణ.